హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. ఇంకా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా వీడియో ఆన్ చేసి దయచేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము. సో 10వ అధ్యాయంలో మనము 14వ శ్లోకం వరకు ఆల్రెడీ చర్చించాము. ఎక్కడైతే అర్జునుడు చెప్తున్నారు సర్వమేతద్రితం మన్యే, మీరు చెప్పిందంతా కూడా నేను స్వీకరిస్తున్నాను, ఆ విషయాన్ని చెప్పారనమాట అర్జునుడు. సో మనము ఏ విధంగా శబ్ద ప్రమాణము ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా మనము పోయినసారి చర్చించాం. సో ఇప్పుడు మనం చర్చించబోయేది 15వ శ్లోకము. సో చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. 15th వర్స్ నేను స్క్రీన్ మీద ఒకసారి డిస్ప్లే చేస్తాను. జస్ట్ గివ్ మీ 1 minute. యా ఎస్ యా జయశ్రీ గారు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతేశా దేవదేవ జగత్పతే. తాత్పర్యం: ఓ పురుషోత్తమ, సమస్తానికి మూలమైన వాడా, సకల జీవులకు ఈశ్వరుడా, దేవదేవా, జగన్నాథ, నిజంగా నీ ఒక్కడివే. నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగగలవు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక అద్భుతమైన విషయము మనం చూస్తాము. స్వయం ఏవాత్మనాత్మానం. ఇక్కడ ఒక విషయం ఏం తెలుస్తుందంటే భగవంతుణ్ణి ఎవరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు? అర్జున్ చెప్తారు స్వయం ఏవాత్మనాత్మానం, మీరు మాత్రమే మీ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. దాని అర్థం ఏంటి? ఎవరు కూడా భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేరు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. సో ఆయన గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవడం అనేది జీవాత్మలకు సాధ్యము కాదు. సెకండ్ ఏంటంటే భగవంతుడు అన్లిమిటెడ్, అనంతమైనటువంటి వాడు. సో అనంతమైన గుణాలు ఉన్నాయి, అనంతమైన నామాలు ఉన్నాయి, అనంతమైన లీలలు ఉన్నాయి. సో ఏదైతే అనంతం ఉంటుందో దానికి ఎటువంటి హద్దు లేదు. కరెక్ట్. అనంతము అని అంటే అది పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత ఎదిగినా కానీ భగవంతుని పూర్తిగా అర్థము చేసుకోలేము అనే విషయాన్ని అర్జునుడు చాలా అద్భుతంగా ఇక్కడ వ్యక్తం చేశారనమాట. దాని తర్వాత భూత భావన భూతేషు దేవదేవ జగత్పతే. సో భూత భావన అంటే ఏంటి? అన్నిటికీ స్తోత్రము. రైట్. ఆ విషయం కృష్ణుడు కూడా కొన్ని శ్లోకాల ముందు చెప్పారు కదా. ఏ శ్లోకంలో చెప్పారు నేను అన్నింటికి స్తోత్రము అని? గుర్తుందా ఎవరికైనా? చతుశ్లోకిలో వస్తుంది. సో మొట్టమొదటి చతుశ్లోకి శ్లోకం ఏంటి? 8వది. అహం సర్వస్య ప్రభువు మత్తః సర్వం ప్రవర్తతే. నా నుండి అంతా ఉద్భవించింది. కరెక్ట్. నేనే అన్నింటికి స్తోత్రము అనే విషయాన్ని కృష్ణుడు స్వయంగా కూడా వ్యక్తం చేశారు. అర్జునుడు ఆ యొక్క విషయాన్ని తను కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాడు. దాని తర్వాత దేవదేవ
దేవదేవ జగత్పతే. దేవదేవ అంటే ఏంటి? అన్ని దేవి దేవతలకు కూడా తను స్వామి అన్నమాట. మనం చూస్తాం ఏ విధంగా ఇంద్రుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, బ్రహ్మదేవుడు కానివ్వండి, వీళ్ళందరూ యాక్చువల్గా భగవంతుడి సేవకుళ్ళు. ఇది చైతన్య చరితామృతంలో కూడా ఉంది. ఏకల ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య అని చెప్పారు. ఆ, సో దేవి దేవతలందరూ కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నడపడంలో భగవంతుడి యొక్క సహాయం చేస్తున్నారనమాట. భగవంతుడు ఇచ్చినటువంటి సేవని నిర్వహిస్తున్నారు. సో ఇన్ వన్ సెన్స్ వాళ్ళందరికీ కూడా స్వామి ఎవరు? భగవంతుడే. మనం చూస్తాం ఈ భౌతిక ప్రకృతిలో కూడా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే దేవి దేవతలు అందరూ అట్ మ్యాక్స్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు. కరెక్ట్. అక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే ఆఖరికి వాళ్ళందరూ కూడా క్షీరసాగరానికి వెళ్తారు. కరెక్టా? శ్వేత ద్వీపానికి. లైక్ హిరణ్యకశిపుడి కేసులో కూడా అలా జరిగింది. ఆ, ఎప్పుడైతే తను ఇదంతా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు, క్షీరసాగరానికి. బ్రహ్మదేవుడు, శివుడు అందరూ కూడా. ఆ, దాని తర్వాత భూమిదేవి కూడా ఎప్పుడైతే ఆ, పాపాలు చేసేటటువంటి రాజులు, క్షత్రియులు పెరిగిపోయారో అప్పుడు కూడా తన భారాన్ని భరించలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ కూడా క్షీరసాగరానికి వెళ్ళారు. రైట్. సో ఈ విధంగా మనం చాలా క్లియర్గా చూస్తాము దేవి దేవతలందరూ కూడా ఆఖరికి ఆ స్వామి దగ్గరికి వెళ్తారనమాట. సో అదే దేవదేవ అంటే. ఉమ్. సో ఆ విధంగా ఒక విషయం మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే కృష్ణుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్తిగా అయితే అర్థం చేసుకోరాదు, దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. సెకండ్లీ, భగవంతుని అర్థం చేసుకోవాలంటే అది ఐదర్ కృష్ణుడి నుంచి పొందాలి, లేకపోతే ఎవరైతే కృష్ణుడి నుంచి పొందినటువంటి ఆ లైన్లో ఉన్నారో దాన్నే పరంపర అంటారు. గురు శిష్య పరంపర, అక్కడి నుంచి పొందాలి. రైట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు. రైట్. అర్జునుడు ఈ జ్ఞానాన్ని కృష్ణుడి నుంచి పొందారు. రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు డైరెక్ట్గా ఈ జ్ఞానాన్ని భగవంతుడి నుంచి పొందారు. సో బ్రహ్మదేవుడు ఈ జ్ఞానాన్ని మరి ఎవరికి ఇచ్చారు? నారద మునికి ఇచ్చారు. సో ఆ విధంగా పరంపర ఉందన్నమాట శ్రీల ప్రభుపాదుల వారి దాకా, ఫర్ ఎగ్జాంపుల్. సో మనము శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే ఇచ్చారో అది మనం స్వీకరిస్తే అది యాక్చువల్గా కృష్ణుడు ఇచ్చిన జ్ఞానాన్ని స్వీకరించినట్టు లెక్క, యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది కాబట్టి. సో అందుకనే ఇదే విధంగా మనము భగవంతుణ్ణి తెలుసుకోవాలి, వేరే ఎటువంటి ఆప్షన్ లేదు. చాలామంది ఆమ్, మనోకల్పితమైనటువంటి భాష్యాలు కూడా రాస్తూ ఉంటారు ఈ మధ్య. రైట్. ఒక చాలా ఫేమస్ వ్యక్తి కూడా ఉన్నారు, పేరు తీసుకోను. సో తన మై గీత అని రాశాడనమాట. సో మీరు గూగుల్లో కొడితే అర్థమవుతుంది ఆయన ఎవరనేది. సో మై గీత అని పెట్టారు. చాలామంది ఈ మోడర్న్ ఆడియన్స్ వాళ్ళకి చాలా నచ్చుతుంది కూడా అది. ఎందుకంటే అంత మనోకల్పితం అది. ఎటువంటి పరంపరలో ఆ వ్యక్తి లేడు, ఎటువంటి సాధన తను చేయట్లేదు, ఆ, ఇంకా ఎటువంటి భక్తి లేదు. సో భక్తి లేకుండా, పరంపరలు లేకుండా అటువంటి వ్యక్తుల నుండి మనం ఎప్పుడు కూడా పొందరాదు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. అంటే ఏదో కొంత మనకు కృష్ణుడి గురించి తెలియవచ్చు, అది కూడా ఎలా తెలుసుకోవాలి? పరంపర ద్వారానే తెలుసుకోవాలి అనే విషయం ఇక్కడ చెప్తున్నాను అనమాట. పరంపర ద్వారా తెలుసుకుంటేనే కృష్ణుడి గురించి ఇంతే తెలుస్తుంది. ఇంకా పరంపర ద్వారా తెలుసుకోకుంటే అసలు ఛాన్స్ ఉందా ఏమైనా భగవంతుడి గురించి యాజ్ ఇట్ ఈస్గా తెలుసుకోవడం? ఛాన్సే లేదు. రైట్. సో ఆ విధంగా అదొకటి ఇక్కడ మనం నేర్చుకుంటాం అనమాట. ఇంకొకటి ఏంటంటే పురుషోత్తమ అనే పదాన్ని గురించి ప్రభుపాదుల వారు మంచి వ్యాఖ్యానం చేశారు తాత్పర్యంలో. సో పురుషోత్తమ ఆ, అంటే ఉన్నతమైనటువంటి పురుషుడు. కరెక్టా? పురుష ఉత్తమ, ఉత్తమ పురుషులలో ఉత్తమమైనటువంటి పురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే పురుషుడు స్త్రీ కాదు, పురుషుడు అంటే ఇక్కడ వ్యక్తి అన్నమాట. ఓకే. సో పురుషుడు అంటే వ్యక్తి కూడా, పురుషుడు అంటే ఒక మగవాడు కూడా, రెండు అర్థాలు ఉంటాయి జనరల్గా. సో ఈ ఈ యొక్క సందర్భంలో పురుషోత్తమ అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటి? భగవంతుడు వ్యక్తి. కరెక్టా? ఇది చాలా క్లియర్ అవుతుంది ఇక్కడ. లేకపోతే ఆయనకి పురుషోత్తమ అనే పేరు రాదు. కరెక్ట్. సో దాని అర్థం ఏంటి? ప్రభుపాదుల వారు మంచిగా ఒక పాయింట్ ఇక్కడ తీసుకొచ్చారు తాత్పర్యం చదివితే. వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే అని శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. అదేం చెప్తుంది? ఉన్నతమైన సత్యం ఏదైతే ఉందో అది మూడు లెవెల్స్లో అర్థమవుతాయి. ఒకటి బ్రహ్మజ్యోతి, రెండవది పరమాత్మ, మూడవది భగవాన్. సో భగవాన్ అనేది ఉన్నతమైనటువంటి అండర్స్టాండింగ్ అన్నమాట. ఎందుకంటే భగవాన్ అనే యొక్క అండర్స్టాండింగ్లో
ఆ పరమసత్యం ఏదైతే ఉందో ఆ పరమసత్యము ఒక వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఇంకా పురుషోత్తమ అనే పదాన్ని అందుకే ఉపయోగించారు. ఎందుకంటే యాక్చువల్గా పరమసత్యం ఒక వ్యక్తి, శక్తి కాదు కేవలం. పరమసత్యం అంటే ఒక శక్తి, ఒక లైటు, లేకపోతే ఒక పవర్, ఎనర్జీ. చాలా మంది ఇలా మోడర్న్ ఆడియన్స్ కూడా ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. గాడ్ ఈజ్ లైక్ ఎన్ ఎనర్జీ. కొంతమంది అంటారు గాడ్ ఈజ్ జస్ట్ అ బిలీఫ్. కరెక్ట్, ఆ విధంగా. సో ఆయన ఎనర్జీ, బిలీఫ్, లేకపోతే గాడ్ ఈజ్ జస్ట్ ఇన్ యువర్ మైండ్, అలా కూడా అంటారు. రైట్. కానీ యాక్చువల్గా గాడ్ ఈజ్ అ పర్సన్. భగవంతుడు ఒక వ్యక్తి. రైట్. తనకి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముఖము అన్నీ ఉన్నాయి. తను మాట్లాడతాడు కూడా, తను పాడతాడు కూడా, వేణు కూడా వాయిస్తాడు అద్భుతంగా. ఆ, ఇంకా తను తన భక్తుల యొక్క సంరక్షణ చేస్తారు, తన భక్తులతో ప్రేమను చూపించుకుంటారు. ఒక వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఈ లోకంలో సాధారణంగా ప్రేమని చూపించుకోవడంలో, ఫర్ ఎగ్జాంపుల్, అవన్నీ లక్షణాలు భగవంతుడిలో కూడా ఉన్నాయి. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకనే పురుషోత్తమ అనే పదం ద్వారా ఏమర్థమవుతుంది? ఆ పరమసత్యము ఒక వ్యక్తి, ఇంకా ఆ పరమసత్యమే కృష్ణుడు. చాలా ఈజీగా అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే పురుషోత్తమ అని అన్నప్పుడు ఎవరిని అంటున్నారు? కృష్ణుడిని అంటున్నారు పురుషోత్తమ అని. రైట్, అది ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మజ్యోతి పరమాత్మ ఇంకా భగవాన్, దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఒక గులాబ్ జామున్ ఉంది. ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా హరే కృష్ణ. నా వాయిస్ వినబడుతుందా అందరికి ఇప్పుడు? ఎస్ ప్రభుజీ, Yes, Prabhuji. క్లియర్ గా ఉంది. ఓకే. సో వినిపిస్తుంది ప్రభుజీ. నా వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఐఎమ్ సర్వైవింగ్ ఆన్ మొబైల్ హాట్స్పాట్. ఓకే, లెట్స్ గో అహెడ్. సో నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం ఇది వింటామో, బ్రహ్మము, పరమాత్మ, భగవాన్, దాన్ని కొన్ని ఉదాహరణ ద్వారా మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా గులాబ్ జామున్ చూడలేదు, గులాబ్ జామున్ అంటే ఏంటో తెలియదు. రైట్. సో అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఫస్ట్ టైం గులాబ్ జామున్ సువాసన చూశాడు అనుకోండి, సువాసన చూసిన తర్వాత తనకు అనిపిస్తుంది, తనకు చెప్పారంటే గులాబ్ జామున్ అంటే ఇలా ఉంటుంది. సో అప్పుడు తనకు గులాబ్ జామున్ పూర్తిగా అర్థమైనట్టు చెప్పొచ్చా మనం? చెప్పరాదు. ఆ, గులాబ్ జామున్లో ఒక అంశం మాత్రమే అర్థమైంది. ఏంటి అంశం? వాసన అంశం మాత్రం అర్థమైంది. కరెక్ట్. ఫస్ట్ దాని తర్వాత వేరే ఒక రోజు ఏమైందంటే, వాసనతో సహా మీరు గులాబ్ జామున్ని ఇలా ప్లేట్లో పెట్టి ఆ వ్యక్తికి తీసుకొచ్చి చూయించారు. ఇది గులాబ్ జామున్ అండి, మీరు ఉన్న వాసన చూసారు చూడండి, ఇదే అది. అయితే ఈసారి ఏమైంది? గులాబ్ జామున్ యొక్క రూపాన్ని కూడా తను చూశాడు. కలరు, రూపము. కరెక్టా? కలర్ ఏంటి? బ్రౌన్ కలర్. రూపం ఏంటి? రౌండ్గా ఉంది, బాల్ లాగా ఉంది. కరెక్టా? ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తనకి తెలిసిందనమాట. రైట్. కానీ ఇప్పుడు కూడా తనకి గులాబ్ జామున్ గురించి పూర్తిగా తెలిసిందని చెప్పొచ్చా? చెప్పరాదు. ఎందుకు? ఇంకొకటి మిస్ అయింది. కరెక్టా? తినాలి ప్రభుజీ. కరెక్ట్. తింటేనే తెలుస్తుంది. కరెక్ట్. సో థర్డ్ టైం, ఎందుకంటే టేస్ట్ మిస్ అయ్యాడు తను. కరెక్ట్. సో థర్డ్ టైం ఎప్పుడైతే తన తీసుకొని నోట్లో వేసుకున్నాడో, అప్పుడు తనకి గులాబ్ జామున్ గురించి 100% ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే తిన్నప్పుడు మూడు జరుగుతాయి. వాసన వస్తుంది, రూపం కూడా ఉంటుంది, చూస్తాలే, ఎందుకు చూడకుండా తినలేం కదా, రూపం చేతిలో ఇలా తీసుకొని తింటాం. కరెక్ట్. ఇంకా తను నాలుక మీద వేసుకున్న తర్వాత తనకి టేస్ట్ కూడా వచ్చింది. సో మూడింట్లలో దేంట్లో గులాబ్ జామున్ యొక్క ఉన్నతమైన అండర్స్టాండింగ్ ఉంది? తినడంలో. కరెక్ట్. అదేవిధంగా బ్రహ్మము, పరమాత్మ, భగవాన్, ఈ మూడు కూడా ఒకే ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాయి, మూడు వేరే ఆబ్జెక్ట్స్ కాదు. ఆ వ్యక్తి ఫస్ట్ వాసన చూసింది కూడా అదే గులాబ్ జామునే, నెక్స్ట్ టైం చూసింది కూడా గులాబ్ జామునే, తిన్నది కూడా గులాబ్ జామునే. మూడు సార్లు అది సేమ్ ఆబ్జెక్టే, కానీ ఫస్ట్ టైం లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, సెకండ్ టైం ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, థర్డ్ టైం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా పరమ సత్యం ఏదైతే ఉందో అందులో కూడా అనేక అంశాలు ఉన్నాయి, ఒక నిరాకార అంశం కూడా ఉంది. కరెక్ట్. ఇప్పుడు చూడండి, కొంతమంది వేరే యొక్క రిలీజియన్స్లో భగవంతుడు నిరాకారము అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో అలా అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎటువంటి రూపాన్ని కానివ్వండి వాళ్ళు ఆరాధించరు. రైట్. కానీ అదేదో కొత్త ఇన్ఫర్మేషన్ కాదు. మన వైదిక శాస్త్రాల్లో, ఉపనిషత్తులలో నిరాకార బ్రహ్మం గురించి చాలా డిస్క్రిప్షన్ ఉంది.
ఇంకా జ్ఞానయోగులు అందరూ కూడా దేంట్లో లీనం అవ్వాలనుకుంటున్నారు చెప్పండి? కృష్ణుడిలోనా? కాదు, నిరాకార బ్రహ్మంలోనే. సో నిరాకారము అనే ఇన్ఫర్మేషన్ కొత్తదేమీ కాదు, అది శాస్త్రంలో ఆల్రెడీ ఉంది. కరెక్ట్. సో కానీ పాయింట్ ఏంటంటే ఆ నిరాకార అంశము కంప్లీట్ అండర్స్టాండింగ్ కాదు. అది రాంగ్ అని చెప్పట్లేదు, రాంగ్కి ఇన్కంప్లీట్కి చాలా తేడా ఉంది. కరెక్ట్. గులాబ్ జామున్ వాసన ఆ, చాలా కమ్మగా ఉంది అని చెప్పడం రాంగ్ కాదు, ఇన్కంప్లీట్. ఎందుకంటే గులాబ్ జామున్లో కేవలం వాసనే లేదు, దానికి రూపం కూడా ఉంది, టేస్ట్ కూడా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తను చెప్పలేదు. కరెక్ట్. అదేవిధంగా పరమసత్యము నిరాకారము అని చెప్పడంలో తప్పు కాదు. పరమసత్యము కేవలం నిరాకారమే, దానికంటే మించినది ఏమీ లేదని చెప్పడం తప్పు. రైట్. సో పరమసత్యములో ఒక నిరాకార అంశం కూడా ఉంది, దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. ఇంకా బ్రహ్మజ్యోతి అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ భగవంతుడి శరీరం నుండి, దివ్యమైన శరీరం నుండి బయటకు వచ్చేటటువంటి కాంతి, లైటు. రైట్. అది ఈ విధంగా అర్థం చేయాలి. ఇప్పుడు ఆ బ్రహ్మజ్యోతి కంటే కొంచెం ముందే ఎదిగిన తర్వాత తనకు అర్థమవుతుంది, అరే ఆ పరమ సత్యము ఏదైతే ఉందో అది సర్వవ్యాప్తమై ఉన్నది అనే విషయం. ఎందుకంటే జనరల్గా బ్రహ్మజ్యోతి ఎక్కడ ఉంటుంది? ఆధ్యాత్మిక జగత్తు. కరెక్టా? మీరు చూసుంటారా గోలోక చాట్లో భౌతిక జగత్తు ఫినిష్ అయిన తర్వాత బ్రహ్మజ్యోతి కనిపిస్తుంది ఫస్ట్లో. రైట్. సో కానీ పరమాత్మ లెవెల్కి వచ్చేసరికి ఆయనకు అర్థమవుతుంది, అరే ఆ పరమసత్యము ఏదైతే బ్రహ్మజ్యోతిగా అనుకున్నానో ఆ పరమసత్యము ఈ భౌతిక జగత్తులో కూడా సర్వవ్యాప్తమై ఉంది. అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంది, ఇంకా అణు అణువులో కూడా పరమాత్మ రూపంలో ఉంది అనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైంది? ఆ పరమసత్యం గురించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే అవగాహన ఇంకా పెరిగింది. అది కేవలం నిరాకార బ్రహ్మజ్యోతే కాదు, ఆ పరమసత్యము ఈ భౌతిక జగత్తులో అణు అణువులో ఉన్నారు. కృష్ణుడు ఇది చెప్పారు కదా భగవద్గీతలో, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని. గుర్తొచ్చిందా? సో మయా తత్, నేను అవ్యక్త రూపంలో జగత్తంతా కూడా నేను సర్వవ్యాప్తమై ఉన్నాను. కానీ ఇది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎందుకంటే అందరి హృదయంలో ఉన్నారు, అణువునవును ఉన్నారు పరమసత్యానికి. అంతేకాదు, పరమసత్యము ఒక వ్యక్తి తను ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు అనే విషయము ఎప్పుడైతే తెలుస్తుందో ఒక వ్యక్తికి, అప్పుడు తనకి కంప్లీట్ అవగాహన వచ్చినట్టు లెక్క. అర్థమైంది కదా? సో జనరల్గా ఎవరైతే బ్రహ్మజ్యోతిలో బ్రహ్మజ్యోతి యొక్క అవగాహన ఉందో అటువంటి వాళ్ళు జ్ఞానయోగులు. జనరల్గా వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతిని ఆరాధిస్తారు. ఇంకా ప్రత్యేకంగా వాళ్ళు జనరల్గా వైరాగ్య మార్గంలోనే ఉంటారు. రైట్. ఇంకా పరమాత్మని ఆరాధించే వాళ్ళు, పరమాత్మ యొక్క పరమసత్యం యొక్క పరమాత్మ అంశాన్ని ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వాళ్ళని అష్టాంగ యోగులు అని అంటారు. ఫస్ట్ ఏంటి? జ్ఞానయోగులు. సో జ్ఞానయోగులు బ్రహ్మజ్యోతి, అష్టాంగ యోగులు పరమాత్మ, భక్తి యోగులు భగవాన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మం, పరమాత్మ, భగవాన్, జ్ఞానయోగి, అష్టాంగ యోగి, భక్తి యోగి. రైట్. సో మనం ఇప్పుడు ఏ యోగా ఫాలో చేస్తున్నాము? ఎవరు చెప్తారు? అష్టాంగ యోగా. భక్తి కరెక్ట్. యోగం ప్రభు. భక్తి యోగా పక్కా. ఓకే, భక్తి యోగ, భక్తి యోగ. సరే, థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్. సో మనం అందరం కూడా భక్తి యోగా ఫాలో చేస్తున్నాము. అష్టాంగ యోగా ఊహించినటువంటిది, మనం ఎవరం కూడా చేయలేం. రైట్. దానికి మన ఆయువు సరిపోదు, మన కెపాసిటీ లేదు, అంత ఓపిక లేదు. రైట్. ఒక ఒక 16 మాలలు చేయడానికి ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట. అబ్బాబ్బా ఎంతసేపు అయిపోతుంది, మాల కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తారు, ఇది అయిపోవట్లేదేంటి ఇవాళ అని. రైట్. టైం చూస్తూ ఉంటారు, స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటారు. కరెక్ట్. ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటాం కేవలం 2 గంటలలోనే. కేవలం 2 గంటలు. అది కూడా జపము, అది కూడా హాయిగా కూర్చొని ఒక్క కాలు మీద నిలబడి చేసేది లేదు. ఎవరైనా ట్రై చేశారా? ఒక్క కాలు మీద నిలబడి జపం చేశారా ఎక్కడ? లేదు. సో హాయిగా మంచిగా చాలా మంది అయితే మంచిగా సోఫా మీద కూర్చుంటారు జపం చేయడానికి. సో కంఫర్టబుల్గా ఉన్నాం. కరెక్ట్. అందులో కూడా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది. అష్టాంగ యోగం అంటే ఫస్ట్ మీరు 2 కాళ్ళ మీద నిలబడకూడదు, ఒక్క కాలు మీద నిలబడాలి. ఇంకా 2 చేతులు ఇలా పైన ఉండాలి, ఊపిరి కంట్రోల్ చేయాలి. ఉమ్, అది కంటిన్యూస్గా చేయాలి. సో అదంతా సాధ్యము కాదు. సో అందుకనే ఆ, ఎవరికైతే సాధ్యమో ఆ మార్గం తీసుకొని వాళ్ళు సక్సెస్ వచ్చింది, వాళ్ళకి రాలేదని కూడా చెప్పరాదు. కరెక్టా? ధ్రువ మహారాజ్ చేశాడు కదా, శుద్ధ భక్తుడయ్యాడు కదా. రైట్. ఇంకా దాసీపుత్రుడు నారదముని యొక్క పూర్వజన్మ, తను కూడా అష్టాంగ యోగమే చేశాడు.
కరెక్ట్. సో కృష్ణుడు చెప్పారనమాట ఈ రెండు మార్గాలు కరెక్టే, కానీ క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అని చెప్పారు. అయితే ఎక్కడైతే అర్జునుడు అడిగారో ఈ నిరాకార ఆరాధన మేలా లేకపోతే సాకార ఆరాధన మేలా అని చెప్పినప్పుడు కృష్ణుడు అన్నాడు యాక్చువల్లీ రెండింటి ద్వారా కూడా అవుట్పుట్ వస్తుంది, కానీ నిరాకార ఆరాధన ఏదైతే ఉందో అది క్లేశాలతో కూడినటువంటిది, అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, వైరాగ్యం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రైట్. ఆ వైరాగ్యం అనేది అందరికీ సూట్ అవ్వదు, ఒప్పుకుంటారా? ఈ లోకంలో ఎంతమంది బ్రహ్మచారులు అవుతున్నారు? కరెక్ట్. ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఒక అబ్బాయి కుటుంబాన్ని వదిలేసి సన్యాసి అవుతున్నాడు? వెరీ రేర్, లక్షల్లో ఒకరు. కరెక్ట్ ఆర్ నాట్? అలా. సో ఆ విధంగా అది అందరికీ సూట్ అవ్వదు. సో అందుకనే పురుషోత్తమ అనే పదానికి అర్థం ఏంటి? ఉన్నతమైన వ్యక్తి. దాని అర్థం ఏంటి? భగవంతుడు ఒక వ్యక్తి. ఒకవేళ భగవంతుడు వ్యక్తి కాదు, తను నిరాకారం అని అంటే అది తప్పు కాదు, కానీ అది ఇన్కంప్లీట్ అనే విషయం అర్థమవుతుంది. ఈ విధంగా మనకు శాస్త్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అన్నమాట. ఉమ్? దాని తర్వాత మనం ముందుకు వెళ్తాము. భూత భావన అని చెప్పినప్పుడు కృష్ణుడు అన్నిటికీ స్తోత్రము. ఇంకా కృష్ణుడు, ప్రభుపాదుల వారు ఏమని చెప్పారు ఇక్కడ తాత్పర్యంలో? కృష్ణ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, అందరి జీవాత్మలకు తన తండ్రి అని చెప్పారు. రైట్. సో ఈ విషయం కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకారం ఋక్సామయజురేవచ అని చెప్పారు. నేనే అందరికీ తండ్రిని అని చెప్పారు. రైట్. సో దాని అర్థం ఏంటి? మనం అందరము ఆయన నిండే ఉద్భవింపబడ్డాము కాబట్టి యాక్చువల్గా మన సనాతనమైన తండ్రి ఆయనే. తండ్రే కాదు, తల్లి తండ్రి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అంతా కూడా ఆయనే సనాతనంగా. కరెక్ట్. ఏ విధంగా ఈ లోకంలో మనకు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఈ జన్మకు మాత్రమే పరిమితం, పై వచ్చే జన్మలో నా తల్లిదండ్రులు మారుతారు. కరెక్టా? ఆ విధంగా. కానీ మనకి కృష్ణుడికున్న సంబంధం ఎల్లప్పుడూ శాశ్వతము. సో ఇది భూత భావన అనే పదం నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయము. ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు తాత్కాలిక సంబంధాలే ఆ, మొత్తము అంతా కూడా తీసుకొని ఆ విధంగా దాంట్లో పూర్తిగా మునిగిపోకూడదు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అసలైన సంబంధం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను యాజ్ జనరల్గా చెప్తాను కదా, దెర్ ఆర్ హారిజాంటల్ రిలేషన్షిప్స్ అండ్ దెర్ ఇస్ అ వర్టికల్ రిలేషన్షిప్. సో వర్టికల్ అంటే మనకి భగవంతుడికున్న సంబంధం, మనకి రెండు ఇంపార్టెంట్. కానీ వర్టికల్ మర్చిపోకూడదు మనం. ఆ వర్టికల్ మర్చిపోతే ఇక్కడ నానా కష్టాలు కూడా పడతాం, మరి దానికి వచ్చేది దుఃఖం కూడా మళ్ళీ లాస్ట్కి అవుట్పుట్. కరెక్ట్. సో ఆ విధంగా మనం వర్టికల్ సంబంధం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత భూతేశ, భూత భావన భూతేశ. భూతేశ అనే పదానికి తర్వాత ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే సుప్రీం కంట్రోలర్, అంటే పరమ నియంత్రికుడు భగవంతుడు. రైట్. సో యాక్చువల్గా భగవంతుడు పరమ నియంత్రికుడు అని ఎలా తెలుస్తుంది మనము? ఎవరైనా చెప్తారా? భగవంతుడు పరమ నియంత్రికుడు ప్రూఫ్ ఏమైనా ఉందా? అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి కదా, అంటే టైం టు టైం వెళ్ళడం చేయడం అవన్నీ భగవంతుడే చేస్తాడు కదా. కరెక్ట్. ఎస్, గుడ్. అంటే అట్మాస్ఫియర్తో యూ కెన్ సే నేచర్. నేచర్లో వానలు కానివ్వండి, గాలి, చలి. ఇప్పుడు హైదరాబాద్లో చలి పెరిగింది చాలా. సో అది మనం ఏమన్నా ఏసీ బటన్ ఆన్ చేశారా? బయట లేదు. రైట్. సో చలి వస్తుంది. రైట్. అదంతా కంట్రోల్ చేస్తున్నారు ఎవరు? మన కంట్రోల్ అయితే లేదు ఖచ్చితంగా. వద్దురా బాబు నాకు ఎండ వద్దంటే ఎండ వస్తుంది, చలి వద్దంటే చలి వస్తుంది. సో సంబడి ఈస్ కంట్రోలింగ్ ఇట్. రైట్. సో రాధామాతాజీ, మీకు ఇంకో ప్రశ్న. మీరు వృద్ధులు అవ్వాలని అనుకుంటున్నారా? మీకు రోగాలు కావాలని అనుకుంటున్నారా? ఎవరు అనుకోరు. కరెక్ట్. ఎల్లప్పుడు అనుకోకుండా కదా, అది కూడా మన కంట్రోల్ లేదు కదా. చూడండి. సో మన శరీరము అంటే మనం అనుకు నేను ఈ శరీరానికి ఓనర్ అని. మీరు ఈ శరీరానికి ఓనర్ అయినప్పటికీ ఈ శరీరం వృద్ధమవుతుంది, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, మన కళ్ళ ముందే అవుతుంది. కరెక్టా? రోజు అద్దం ముందు వెళ్తున్నాం, ఒకరోజు అకస్మాత్తుగా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఏం చేయగలిగాం? ఆ గోదరేజ్ వేసుకుంటాం అంతే, దానికంటే ఎక్కువ ఏం చేయరాదు. అది కేవలం దాచుకుంటున్నాం, కానీ వాస్తవం మనకు తెలుసు లోపల ఏముందనేది. కరెక్టా కాదా? ఆ, వృద్ధులవుతున్నాము. ఇంకా స్కిన్ కూడా మెల్లిమెల్లిగా ముడతలు పడతాయి వృద్ధమైనప్పుడు. రైట్. రోగాలు వద్దు అనుకుంటాం, దానికోసం మంచి డైట్ ఫాలో చేస్తాం, యోగా చేస్తాం. కరెక్ట్. అయినా కానీ రోగాలు వస్తాయి ఎప్పుడెప్పుడు. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఆమ్, అంటే యోగా డిస్కరేజ్ చేయడం కాదు, కానీ ఏం చెప్తున్నానంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రయత్నించినా కానీ శరీరము
మషిన్ లాంటిది. మషిన్ అంటే ఖచ్చితంగా మషిన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సర్వీస్ మెయింటెనెన్స్ కావాలి. సో ఆ విధంగా మనం చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటాము. ఏ శరీరంకి అయితే మనం కనెక్టెడ్గా ఉన్నామో ఇప్పుడు, అది 24 hours మనతో పాటు ఉంటుంది ఈ శరీరము. కానీ దాన్ని మనం నియంత్రించలేకపోతున్నాం. చూడండి, అందులో రోగాలు వస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాం. అందులో వృద్ధాప్యం వస్తుంది, ఏం చేయలేకపోతున్నాం. ఆఖరికి మృత్యు వస్తుంది, ఏం చేయలేం, చూస్తూ ఉంటాం అంతే. వాస్తవం చెప్తున్నాం. మృత్యు వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. యమదూతులు వస్తారు, సార్ బయటకు వచ్చేయండి సార్, చూసింది చాలు, రండి రండి వెళ్దాం ఇంకా. సో మనం ఈ శరీరం నుంచి బయటకు వస్తున్నట్టు క్లియర్గా అవగాహన మనకు కలుగుతుంది. సో ఎవరైతే ఇన్ని రోజులు నేను ఈ శరీరాన్ని అనుకున్నామో ఆ వ్యక్తికి అప్పుడు అర్థమవుతారే, నేను ఈ శరీరం కాదా, ఇందులో నుంచి బయటకు వస్తున్నాను నేను అకస్మాత్తుగా. రైట్, ఆ ఫీలింగ్ వస్తుంది ఆ వ్యక్తికి. ఎందుకంటే జీవాత్మ సూక్ష్మ శరీరంతో బయటకు వస్తుంది, మనసు బుద్ధి అహంకారం ఉన్నటువంటి సూక్ష్మ శరీరం. రైట్. సో ఆ విధంగా ఇవేది కూడా మన కంట్రోల్లో లేదు. దాని అర్థం ఏంటి? ఎవరో పరమ నియంత్రకుడు ఉన్నారు. ఎస్ ఆర్ నో? రైట్. సో మీరు ఒక పెద్ద అపార్ట్మెంట్లోకి వెళ్ళారు, లేకపోతే మాల్లోకి వెళ్ళారు, అక్కడ ఎన్నో డోర్స్ ఉన్నాయి, ఎవరో లాక్ చేసి పెట్టారు. కరెక్టా? లోపలికి వెళ్ళలేకపోతున్నారు మీరు, ఎవరో నియంత్రిస్తున్నారు అది. కరెక్ట్ అన్నాడు. ఇంకా వాళ్ళు ఓకే అంటేనే ఇది ఓపెన్ అవుతుంది, అప్పుడు మీరు లోపలికి వెళ్ళారు. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఎవరో నియంత్రిస్తున్నారు. అదేవిధంగా ఈ లోకాన్ని కూడా నియంత్రిస్తున్నారు భగవంతుడు. ఆయన పరమ నియంత్రికుడు. ఎందుకంటే ఈ లోకంలో నియంత్రించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు? ఉదాహరణ చెప్పండి. దేవి దేవతలు వాళ్ళు నియంత్రిస్తున్నారు కదా, ఇంద్రుడు నియంత్రిస్తున్నారు, చంద్రుడు కూడా నియంత్రిస్తున్నాడు. కానీ వాళ్ళు పరమ నియంత్రికులు కారు. ఎందుకంటే ఆ నియంత్రికుల మీద కూడా ఒక నియంత్రికుడు ఉన్నారు, ఆయనే భగవంతుడు. సో అందుకనే పరమ నియంత్రికుడు. ఇంద్రుడు దేవి దేవతల్ని మనం నియంత్రికులు అని చెప్పొచ్చు, కానీ పరమ నియంత్రికులు అని చెప్పరాదన్నమాట. సో ఇక్కడ భూతేష అని చెప్పినప్పుడు భగవంతుడు పరమ నియంత్రికుడు అని ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఆల్రెడీ మనం దేవదేవ జగత్పతే అనే ఒక ఆ, పదానికి కూడా అర్థము ఆల్రెడీ మనం చూసామన్నమాట. సో ఇది చెప్పిన తర్వాత అర్జునుడు అద్భుతంగా ఒక ప్రశ్న అడుగుతారు. ఏమంటారంటే, ఇప్పుడు నేను మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఎలా తెలుసుకోవాలి? మీరు ఏ ఏ రూపంలో యాక్సెసిబుల్గా ఉన్నారు? కరెక్ట్. సో 10వ అధ్యాయం యాక్చువల్గా అదే కదా, విభూతి. భగవంతుడి అనేక విభూతులు ఉన్నాయి. సో విభూతుల ద్వారా భగవంతుడి అవగాహన పొందడం. సో ఈ ఒక శ్లోకం మనం చదువుదాము. సో హూ వాంట్స్ టు రీడ్ హ్యాండ్ రేస్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేయండి డైరెక్ట్గా. 16వ శ్లోకము స్క్రీన్ మీద ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, చదవండి రాజ్ కుమార్ ప్రభు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోక అనిమాంస్త్వాం వ్యాప్య తిష్టసి. భావము: ఈ లోకాలన్నింటినీ నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో అట్టి నీ దివ్య విభూతులను వివరముగా నాకు చెప్పవలసింది. హరే కృష్ణ. హరే కృష్ణ. రైట్. సో ఈ లోకంలో నువ్వు దేని ద్వారా వ్యాపించి ఉన్నావు? ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు. యాక్చువల్గా భగవంతుడు సర్వవ్యాప్తి, సర్వముగా వ్యాప్తమై ఉన్నాడు. అయినా కానీ దేని దేని ద్వారా ఉన్నావో నాకు స్పెసిఫిక్గా డీటెయిల్స్ చెప్పండి. ఆ, దేని ద్వారానైతే నెక్స్ట్ టైం నేను అది చూసినప్పుడు మీరు నాకు గుర్తుకు రావాలి. ఎస్ ఆర్ నో? అది ఉద్దేశం అన్నమాట ముఖ్యంగా. విభూతులు తెలుసుకోవడం వెనకాల భగవంతుడు మనకి స్మరణలో రావాలి. ఎప్పుడైతే ఈ విభూతులు చూస్తామో, ఎప్పుడైతే ఈ లోకాన్ని మనం చూస్తామో, అందులో అద్భుతమైన విషయాలు ఎప్పుడైతే కనిపిస్తాయో, అప్పుడు మనకి ఎవరు స్మరణలో రావాలి? భగవంతుడు స్మరణలో రావాలి. రైట్. అలా. సో నేను చాలాసార్లు చెప్పాను ఈ విభూతి యోగం చాప్టర్లో ఏ విధంగా భౌతిక జగత్తులో ఉండి కూడా భగవంతుడి అవగాహన మనం పెంచుకోవచ్చు. రైట్. ఈ లోకంలో చాలా అందమైన వ్యక్తి కనిపించారనుకోండి, సో వెంటనే మనకి కృష్ణుడు గుర్తుకు రావాలి. రైట్. ఎందుకంటే కృష్ణుడు సృష్టించిన ఈ వ్యక్తి ఇంత అందంగా ఉంటే కృష్ణుడు ఎంత అందంగా ఉండాలి. లాజికల్ కన్క్లూజన్ అన్నమాట. సో అలా ఈ లోకంలో ఉండే ఆకర్షణీయమైనటువంటి వస్తువులు కూడా, వ్యక్తులు కూడా మనకి కృష్ణుడి పట్ల తీసుకెళ్తాయి, దాన్ని సరైన దృష్టితో చూస్తే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఈ లోకాలన్నింటి నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో అట్టి నీ దివ్య విభూతులను వివరముగా నాకు చెప్పవలసింది అని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి వివరంగా చెప్పండి మీకు ఏమేం విభూతులు ఉన్నాయో. సో దీని తర్వాతే భగవంతుడు స్టార్ట్ చేస్తారనమాట. 17వ శ్లోకం నుంచి ఏం చెప్తారు భగవంతుడు అక్కడ?
ఏ ఏ విధంగా ఒక్కొక్క విభూతి గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అద్భుతంగా, రైట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది, ఎవరైనా చూసి చెప్పండి. కథం విద్యాం విస్తరేణ జనార్దన, యా 19th శ్లోకం నుంచి. ఓకే, సో 19వ శ్లోకం నుంచి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ చెప్తారు, ఓకే, హంతతే కథయిష్యామి, నేను చెప్తాను ఇప్పుడు విను అని చెప్పి అహమాత్మ గుడకేశ అవన్నీ చెప్తారు. ఆదిత్యానమహం విష్ణుర్ జ్యోతిషాం రవిర్ అంశుమాన్ అవన్నీ కూడా చెప్తారు. సో అది మనము పై వచ్చే క్లాసెస్లో చూద్దాం ఏ విధంగా భగవంతుడు వారి విభూతులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం మనకు ఆ విభూతి మనం ఎప్పుడైతే చూస్తామో మనకి భగవంతుడు ఖచ్చితంగా గుర్తుకు రావాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద టేక్ అవే. సో ఈ యొక్క శ్లోకంలో దీని తర్వాతే మీరు చూస్తే అర్జునుడు ఫర్దర్ అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యా, మైథిలి మాతాజీ, యూ కెన్ రీడ్ ద శ్లోక 18th అండ్ 17 and 18. యా, ఒక్కసారి ట్రాన్స్లేషన్ ఇంకా ఇది శ్లోకం ట్రాన్స్లేషన్ రెండు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ, దండవత్. కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింతోసి భగవన్మయా. అనువాదము: ఓ కృష్ణ, ఓ పరమయోగి, నేను నిన్ను నిరంతరము ఎట్లా తలుచుకోవాలి, నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి, ఓ భగవంత, ఏ వివిధ పాలలో నిన్ను నేను స్మరించాలి. ఎస్, 18. శ్లోకం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. అనువాదము: ఓ జనార్దన, నీ విభూతుల యోగ శక్తిని తిరిగి వివరించవలసింది. నీ గురించి వినడంలో నాకు ఏనాడు తనివి తీరదు. ఎందుకంటే నేను ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నీ వచనామృతమును ఆస్వాదించాలని కోరుకుంటాను. హరే కృష్ణ. హరే కృష్ణ, ధన్యవాదాలు. రైట్. సో 17th శ్లోకం కూడా అర్జునుడు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? నాకు దయచేసి ఏ ఏ విధంగా నేను మిమ్మల్ని ఈ విభూతులలో చూడగలను, ఇంకా ఏ ఏ విధంగా మిమ్మల్ని నేను స్మరించగలను. సో ఇక్కడ ప్రత్యేకంగా అర్జునుడు చెప్తున్నారు, మీ స్మరణ నాకు ఇంకా పెరగాలి. రైట్. సో మనం కూడా మన జీవితంలో భగవంతుడి స్మరణ పెరిగేటటువంటి జీవన శైలిని మనం పాటించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన టైం టేబుల్ కానివ్వండి, మన జీవన విధానం, మనము సాంగత్యం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా అవి మన భగవత్ స్మరణ పెంచాలి. ఆ విధంగా ఉంచుకోవాలన్నమాట మనం. రైట్. సో ఫ్రెండ్షిప్ ఉంటుంది ఈ లోకంలో. సో మనం డివోటీ ఫ్రెండ్స్ ఉంచుకోవాలి మ్యాక్సిమం. రైట్. దాని ద్వారా డివోటీ ఫ్రెండ్స్ ఉంటే ఏమవుతుంది? భగవత్ చర్చ జరుగుతుంది, భగవంతుడి స్మరణ జరుగుతుంది న్యాచురల్గా. రైట్. సో ఆ విధంగా ఏదో ఒక రకంగా భగవంతుని స్మరణ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత్యకాలములో మనం భగవంతుని స్మరించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. రైట్. సో అందుకని ఆ స్మరణ అనే ప్రాక్టీస్ రోజు చేయాలి. రోజు చేస్తే అంత్యకాలంలో సహజంగా మనం భగవంతుడిని స్మరించగలుగుతాం. సో అందుకని అర్జునుడు చాలా అద్భుతంగా ప్రశ్న అడిగారు ఇక్కడ. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. చింత్యోసి, ఏ విధంగా మిమ్మల్ని నేను స్మరించగలుగుతాను, ఏ ఏ భావాలలో దయచేసి వివరించండి అని చెప్పారు. దాని తర్వాత ఒక అద్భుతమైన పాయింట్ 18వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నేను ఎప్పుడు కూడా ఈ యొక్క మీ గురించి వినడంలో కానివ్వండి, నాకెప్పుడు కూడా తనివి తీరదు ఎంత విన్నా కానీ అని అర్జునుడు చెప్తున్నారు. ఇప్పటిదాకా మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 10th చాప్టర్ అయిపోయింది అని అర్జునుడు అలా చెప్పట్లేదు. ఇప్పటిదాకా మీరు చాలా మాట్లాడారు, చాలండి, ఇక నేను యుద్ధంలో మళ్ళీ వెళ్ళిపోతాను, మిగతా తర్వాత చర్చిద్దాము, నాకు కూడా బ్రేక్ ఇవ్వండి సార్. అలా కాదు, మనకి ఎప్పుడెప్పుడు 1/2 hour 45 minutes క్లాసే హెవీ అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుందో ఇంకా లాగ్ ఆఫ్ చేసేద్దాం. ప్రభుజీ దామోదరష్టకం పెట్టండి తొందరగా. సో దామోదరష్టకం వచ్చిందా? ఎస్, అయిపోయింది ఇంకా. సో అలాంటి ఫీలింగ్ ఆఫ్ కోర్స్ ఉండకూడదు. ఎందుకంటే భగవంతుడి కథ అమృతము. రైట్. సో అమృతం ఎంత ఆస్వాదించినా తక్కువే. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా అర్జునుడు కూడా అదే పాయింట్ వ్యక్తం చేస్తున్నాడు. సో దాని అర్థం ఏంటి? మనము భక్తిలో ఎదిగిన స్థాయిలో ఉన్నామా లేదా అనేది ఈ యొక్క లక్షణం ద్వారా కూడా తెలుస్తుంది. మనకి ఎంత రుచి పెరిగింది భగవద్గీత పట్ల.
సో మనం గంటలు గంటలు డిస్కస్ చేసిన తర్వాత కూడా ఇంకా చేయాలని అనిపిస్తుంది. కానీ సరే ఇప్పుడు ఆఫీస్ పని కూడా ఉంది, లాగ్ ఆఫ్ చేయాలి. అలా అని వెళ్తున్నామంటే చాలా మంచి స్టేట్లో ఉన్నాం మనం. కానీ ఎప్పుడైపోతుందిరా బాబు, వీళ్ళు స్టార్ట్ చేస్తే ఆపరు ఇంకా. ఆ, అలాంటి ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా ఆ రుచి ఇంకా కలగలేదు. సో దాన్నే వాసుదేవ కథా రుచి అని అంటారు. భాగవతంలో ఈ పదం వస్తుందన్నమాట, వాసుదేవ కథా రుచి. సో ఆ విధంగా భగవంతుడి యొక్క కథ పట్ల రుచి. కథ అంటే రెండు, లీలలు కూడా ఇంకా ఉపదేశం కూడా. లీల అంటే భాగవతం ప్రత్యేకంగా, ఉపదేశం అంటే భగవద్గీత. రెండింటి పట్ల మనకి ఆకర్షణ ఉండాలి. ఇంకా ఎప్పుడు కూడా తనివి తీరదు. ఒకవేళ నాకు అనిపిస్తుంది అనుకోండి, చాలా అదే పదే పదే అదే పాయింట్ తిప్పుతూ ఉంటారు ఈయన, రైట్? తిప్పి తిప్పి అదే చెప్తారు, దుఃఖాలయమని చెప్తారు, మరియు భగవద్ధామానికి వెళ్ళిపోవాలని చెప్తారు. అదే 4-5 పాయింట్లు. కరెక్టా? సో ఇది కొత్తగా ఏముంది ఇందులో, మాకు ఆల్రెడీ తెలుసు కదా. ఎందుకు అలా అనుకుంటున్నామంటే మనం నిజంగానే డెప్త్ మిస్ అవుతున్నాం అనమాట భగవద్గీతలో, రైట్? శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉందో, జన్మాద్యస్యతః, ఆ ఈ శ్లోకము భక్తి సిద్ధాంత సరస్వతి వారు క్లాస్ ఇచ్చారనమాట ఢాకాలో, బంగ్లాదేశ్లో. ఆ టైంలో 18th centuryలో 3 నెలలు చర్చించారు ఒక్క శ్లోకం. కెన్ యూ బిలీవ్? ఐ డోంట్ థింక్ ఇస్కాన్లో ఎవరు కూడా ఒక శ్లోకం 3 నెలలు చర్చించలేదు, ఐఎమ్ ష్యూర్. కానీ ఆ విధంగా ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఒక లెక్చర్లో, మై గురు మహారాజ్ గేవ్ క్లాస్ ఆన్ దాట్ వర్స్ ఫర్ 3 months. దాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ భాగవతం అండ్ ఆల్ ద డిసైపుల్స్ వర్ లిజనింగ్. వాళ్ళు అనుకోలేదు, అరే కొంచెం ముందుకు వెళ్ళండి, ఏంటి అదే వరుసలో ఉన్నాము, మాది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది భాగవతము అని అనలేదు వాళ్ళు. కేర్ఫుల్గా వింటున్నారనమాట. సో అంత డెప్త్ ఉంటాయి ఇందులో. సో మనం కూడా డెప్త్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే చాలా చాలా అద్భుతం. ఇంకా తత్వాన్ని, లీలను అర్థం చేసుకోవడంలో ఎప్పుడు కూడా మనము ఆలస్యంగా ఉండకూడదు. సిద్ధాంత చిత్త నా కరియ ఆలస్ అని చెప్పారు. అంటే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో ఎప్పుడు వెనకాడకు, ఎందుకండి ఇదంతా మనకి, అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే కొంతమంది ఏమనుకో, జస్ట్ చాంటింగ్ చేయండి చాలు. దట్ ఈస్ ఓకే, అఫ్ కోర్స్ కలియుగ ధర్మం జస్ట్ చాంటింగ్ చాలు. కానీ ఆ చాంటింగ్ ఎఫెక్టివ్గా అవ్వాలంటే జ్ఞానం కూడా కావాలి, రైట్? సో ఎఫెక్టివ్గా అవ్వాలంటే మనకు భగవంతుడి గురించి తెలియాలి కదా. అప్పుడే కదా మనకు చాంటింగ్లో సీరియస్నెస్ వస్తుంది, చాంటింగ్లో ప్రేమ వ్యక్తం అవుతుంది. సో అందుకని క్లాసులు వినడం చాలా ఇంపార్టెంట్. ఇంకా చదవడం చాలా ఇంపార్టెంట్. అర్జునుడు దేని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు? శ్రవణం గురించి మాట్లాడుతున్నారు, isn't it? మీరు చెప్పండి, నేను వింటాను. మీరు ఎంత చెప్పినా కానీ విని విని నాకు ఎప్పుడు కూడా నాకు తనివి తీరదు అని చెప్తున్నాడు. సో మనకు కూడా అటువంటి ఒక రుచి కలగాలి. అది రుచి కలిగిందంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క కృప, ఇంకా దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఓకే. సో 19వ శ్లోకం నుండి భగవంతుడు మాట్లాడతారు, ఇంకా తన విభూతుల గురించి చెప్తారు. సో అది మనం పై వచ్చే క్లాస్లో చూద్దాం. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. ఓకే, నో క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్